డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అరెస్ట్ అయ్యాడు. డ్రగ్స్ తీసుకుంటూ అమన్ సింగ్ ప్రీత్ పట్టుబడ్డాడు. 2 కోట్ల విలువైన 200 గ్రాముల కొకైన్ హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అమన్ తో పాటు మరికొందరు సినీ ప్రముఖులు నైజీరియన్లు అరెస్ట్ అయ్యారు. డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అరెస్ట్ అయ్యాడు. డ్రగ్స్ తీసుకుంటూ అమన్ ప్రీత్ సింగ్ పట్టుబడ్డాడు. 2 కోట్ల విలువైన 200 గ్రాముల కొకైన్ హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అమన్ తో పాటు మరికొందరు సినీ ప్రముఖులు నైజీరియన్లు అరెస్ట్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, డ్రగ్స్ కేసులో ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు వేగం పెంచారు. ముఖ్యంగా చూసుకుంటే ఇవాళ రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసులు ఇటు సైబరాబాద్ కమిషనర్ సంబంధించిన స్పెషల్ నార్కోటిక్ బ్యూరోకి సంబంధించిన పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. దాడులు నిర్వహించిన క్రమంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ కి సంబంధించిన సోదరుడు అయినటువంటి అమన్ ప్రీత్ సింగ్ ని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు నైజీరియన్స్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ కి సంబంధించి అతను తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు అయితే పట్టుకున్నారు. మొత్తం నిందితుల నుంచి కూడా దాదాపు 2 కోట్ల విలువైన 200 గ్రాముల కొకైన్ ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. 4 నైజీరియన్స్ తో పాటు ఇందులో అమన్ ప్రీత్ సింగ్ తో పాటు ఇంకా చాలా మంది సినీ ప్రముఖుల పేర్లు కూడా వినబడుతున్నాయి. ముఖ్యంగా డ్రగ్స్ కు సంబంధించి కూడా గతంలో పబ్స్ కావచ్చు, మిగతా ఏదైతే ఫామ్ హౌస్ లాంటి ప్లేసుల్లోనే పార్టీలు నిర్వహించి డ్రగ్స్ కేసుల్లో దొరికిన వాళ్ళని చూసాం. ప్రస్తుతానికైతే సినీ నటులకు సంబంధించి ప్రముఖులు ఒక్కొక్కరిగా డ్రగ్స్ కేసులో బయటపడుతున్నారు. అయితే హీరో రాజ్ తరుణ్ ఎవరైతే లవర్ ఉన్నారో లావణ్యకు సంబంధించి కూడా గతంలో డ్రగ్స్ తీసుకుంటూ కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న దాఖలాలు చూసుకున్నాం. ప్రస్తుతానికైతే అమన్ ప్రీత్ సింగ్ సంబంధించి అతను డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు. అతను వెనుక ఎవరెవరు ఉన్నారో, అసలు డ్రగ్స్ కు సంబంధించి ఎన్ని రోజుల నుంచి కూడా అలవాటు ఉంది. ఇప్పటికే అతను తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి కూడా ఒక చిన్నపాటి సినిమాతో మొదలయ్యాడు. ఆ మొదలైన సినిమా నుంచి కూడా డ్రగ్స్ అలవాటుగా ఉన్నట్టుగా పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతానికైతే నైజీరియన్స్ కూడా అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి నైజీరియన్స్ అమన్ ప్రీత్ సింగ్ కి డ్రగ్స్ విక్రయాలు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి నైజీరియన్స్ ఎంతమంది ఉన్నారు, ఎక్కడి నుంచి డ్రగ్స్ చేస్తున్నారు, ముఖ్యంగా బెంగళూరు లాంటి నగరాల నుంచి కూడా ఇప్పటికే డ్రగ్స్ నైజీరియన్స్ అంతా కూడా హైదరాబాద్ కి తెచ్చి విక్రయాలు చేస్తున్నట్టుగా గతంలో పోలీసులు గుర్తించారు. కాబట్టి ఈ నైజీరియన్స్ కూడా బెంగళూరు నుంచే తెచ్చి అమ్మకాలు చేస్తున్నట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. ప్రస్తుతానికైతే అమన్ ప్రీత్ సింగ్ తో పాటు మరికొంతమంది సినీ ప్రముఖులతో పాటు నైజీరియన్స్ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి వారి దగ్గర నుంచి కీలక సమాచారం రాబట్టే పనిలో భాగంగా ప్రస్తుతం పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇటు అమన్ ప్రీత్ సింగ్ సంబంధించి ఎన్ని రోజుల నుంచి డ్రగ్స్ అలవాటు ఉంది, ఆ డ్రగ్స్ కు సంబంధించి నీతో పాటు ఇంకెవరైనా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా ఒకవైపు అతన్ని విచారిస్తున్నారు. ప్రస్తుతానికి నైజీరియన్స్ కూడా బెంగళూరు నుంచి ఏదైతే డ్రగ్స్ తీసుకొచ్చినట్టుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకి అయితే వచ్చారు. అయితే కొకైన్ సంబంధించి 200 కొకైన్ సంబంధించి ప్రస్తుతానికి 200 గ్రాముల కొకైన్ ని ప్రస్తుతం సీజ్ చేశారు. మొత్తం 2 కోట్ల విలువ ఉంటుంది. ఈ కొకైన్ కి సంబంధించి కూడా నైజీరియన్స్ ఎక్కడి నుంచి తెస్తున్నారు ఏంటి, ఇప్పటికే ఆ బెంగళూరేనా ఇంకేమైనా ముంబై లాంటి నగరాల నుంచి కొకైన్ తెచ్చి అమ్ముతున్నారా, వీటన్నిటికి సంబంధించి కూడా ఒకవైపు పోలీసులు వివరాలు రాబడుతున్నారు. మరి కాసేపట్లో డీసీపీ ఏదైతే ప్రెస్ మీట్ పెట్టబోతున్నారో ప్రెస్ మీట్ లో అఫీషియల్ గా ఇటు అమన్ ప్రీత్ సింగ్ తో పాటు మరికొంతమంది సినీ ప్రముఖులు ఉన్నారు. కాబట్టి వారి పేరు కూడా బయట పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ముఖ్య నగరాలనే టార్గెట్ గా చేసుకుని ఇప్పటికే డ్రగ్స్ మాఫియా అనేది విచ్చలవిడిగా తయారైంది. ముఖ్యంగా నైజీరియన్ సంబంధించి చూసుకుంటే ఇటు మెహదీపట్నం, లంగర్ హౌస్ ఇలాంటి ప్రాంతాలను ఎంచుకొని కూడా నైజీరియన్స్ అక్కడనే ఆవాసం ఉంటున్నారు. అక్కడి నుంచే పూర్తిగా అడ్డా ఎంచుకొని నైజీరియన్స్ ఒక కమ్యూనిటీగా ఆర్గనైజ్డ్ డ్రగ్స్ సిస్టాన్ని పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా డ్రగ్స్ కేసులో పట్టుబడుతున్న వారందరినీ కూడా ముఖ్యంగా చూసుకుంటే నైజీరియన్స్ ఎక్కువగా ఉంటున్నారు. నైజీరియన్స్ పై ఒకవైపు పోలీసులు ఇటు సైబరాబాద్ కమిషనర్ కావచ్చు, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్ లో ఉక్కుపాదం మోపుతున్నా కూడా
నైజీరియన్స్ వాళ్ళు ఎన్ని కేసులు క్రిమినల్ కేసులు పెడుతున్నా కూడా వాటిని అన్నింటి కూడా పట్టించుకోకుండా ఇంకా డ్రగ్స్ అన్నింటినీ ఇటు అమ్మకాలు చేస్తూ క్రయ విక్రయాలు అయితే చేస్తున్నారు. ఈ హైదరాబాద్ లోనే కాదు ఉత్తర తెలంగాణ ఇటు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా నైజీరియన్సే డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా పోలీసులు అయితే గమనించారు. ప్రస్తుతానికి 4 నైజీరియన్స్ తో పాటు ప్రముఖుల పేర్లు వినబడడంతో మరికొసేపట్లో అధికారికంగా డీసీపీ ప్రకటించే అవకాశం కనబడుతుంది. అయితే ఇప్పటికే డ్రగ్స్ కి సంబంధించిన డ్రగ్స్ రహిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఒకవైపు ఫామ్ హౌస్లు ఇటు పబ్స్ లలో తనిఖీలు చేయడం, స్నీఫర్ డాగ్స్ ఇట్లా డ్రగ్ డిటెక్షన్ యూనిట్స్ తీసుకొని మరి కూడా ఇటు తనిఖీలు చేయడంతో పాటు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇంకా పట్టుబడే వాళ్ళ సంఖ్య పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా సినీ హీరోలు ప్రముఖుల పేర్లు కూడా ఇప్పటికే వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారన్న అనుమానాలు ఉన్న నేపథ్యంలో వారిపైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఆ డ్రగ్స్ సంబంధించిన ఏదైతే ఫామ్ హౌస్ కావచ్చు పార్టీలపైన దృష్టి సారించారు. ప్రస్తుతానికైతే అమిన్ ప్రీత్ సింగ్ సంబంధించి అతని సోదరి అయినటువంటి రకుల్ ప్రీత్ సింగ్ పైన కూడా గతంలో డ్రగ్స్ సేవించారన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆమెను కూడా విచారించే అవకాశం అయితే స్పష్టంగా అవపడుతున్నాయి. రాజేంద్ర రైట్, థ్యాంక్ యూ అమర్. మొత్తంగా డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ అరెస్ట్ అయ్యారు. డ్రగ్స్ తీసుకుంటుండగా నార్కోటిక్ పోలీసులు పట్టుకున్నారు. 200 గ్రాముల కొకైన్ తో పాటు మరికొన్ని మాదక ద్రవ్యాలు పట్టుకున్నారు. 2 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు పట్టుకున్నారు. అయితే అమన్ ప్రీత్ సింగ్ తో పాటు మరికొంతమంది సినీ ప్రముఖులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా పోలీసులు దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లోనే రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పట్టుబడ్డారు. 2 కోట్ల విలువైన 200 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. మరికొందరు సినీ ప్రముఖులు నైజీరియన్లు కూడా అరెస్ట్ అయ్యారు. అయితే నైజీరియన్లు ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ను పట్టుకున్నారు. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు అమన్ ప్రీత్ సింగ్.